ఫుట్పాత్ పై వ్యాపారాల తొలగింపుతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని మహిళలు కన్నీరు పెట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కలిసి వినతిపత్రం అందించి తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. బేగంపేట సర్కిల్ పరిధిలోని ఫుట్పాత్ వ్యాపారాల తొలగింపుపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. మహిళలకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని ఫెడరేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఆధారం కోల్పోవడంతో జీవనం కష్టంగా మారిందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నేను కష్టపడుకుంటూ వస్తున్నా కూడా నాకు సొంత పిల్లలేదు. అట్లా కూడా నేను రోడ్డు మీద బతుకుతున్నా. ఇట్లా బతుకుతుంటే కూడా నాకు రోడ్డు మీద బతుకుని నా భర్త పానమా లేకపోతే కూడా నాకు భర్తకి యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఎంత బాగాలేకపోతే కూడా నేను పిల్లలకి చదివించుకుంటున్నాను. నేను కష్టపడుకుంటా. నేను చిన్న టీ స్టాల్ పెట్టుకొని నేను నడిపించుకొని బతుకుతున్నా. ఇట్లా బతుకుతున్నా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు 20 రోజుల నుంచి మేము కిరాయి ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా తీసుకోవాలి, లోన్లు తీసుకున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి కొంచెం లోన్ ఉంది, మా పర్సనల్ కొంచెం ఉంది. ఇవన్నీ కట్టుకోవాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి?